మాట్లాడింది. ఎస్. సో అందరూ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం గురించి మరి 8 నెలలు అయిపోయింది. దాదాపుగా వాళ్ళకి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి లేకపోతే మనుగడ సాగించలేము అనేటువంటి భావనలో టీడీపీ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ఉన్నట్లుగా కనిపిస్తుంది. భువనేశ్వర్ గారు చెప్పారంటే మేము చాలా లోలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు ఆదరణ ఇచ్చారని. జగన్మోహన్ రెడ్డి గారు చూడనటువంటి అప్ అండ్ డౌన్స్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టేసి ఆయన పార్టీని ఎన్ని రకాలుగా దెబ్బలు కొట్టినా మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వచ్చాము 151 సీట్లతోటి. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పడ్డా గానీ ఆయనే లేచి నిలబడి వచ్చారు. వీళ్ళకి పడితే లేపడానికి ఒకళ్ళు కావాలేమో, మాకు అవసరం లేదండి. మాకు ఒకళ్ళు అవసరం లేదు. మేము పడినా మళ్ళీ లేచి కూర్చోగలిగేటువంటి గుండె ధైర్యం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జైల్లో ఉంటే మొత్తం లక్షలాది కోట్లాది ప్రజలు రోడ్ల పైనకి వచ్చారు. అది మాట్లాడేది కానీ క్రాస్ టాక్ మీరు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళు అడ్డుపడిన ఇబ్బంది అవుతుంది. దయచేసి ఎవరో మాట్లాడద్దు. ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి పీసీఆర్ ప్లీజ్. వర్మ గారు, అధికారులు మాట వినట్లేదు, పొల్యూట్ అయిపోయిన సిస్టమ్ అంటే మరి ఆ సిస్టమ్ ని ఎందుకు తీసుకుంటారు మీరు? ఆ సిస్టమ్ ని బాగు చేద్దామనే కదా మీరు ప్రజల్ని ఓట్లు అడిగి తీసుకున్నారు. పొల్యూట్ అయిన సిస్టమ్ ని బాగు చేయాలనే కదా మీరు వచ్చింది. మీరు పొల్యూట్ అయ్యారు, సిస్టమ్ పొల్యూట్ అయింది అని అంటే మీరు అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ లాంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఎన్నికలు పోస్ట్ పోన్ చేయలేదే. జగన్మోహన్ రెడ్డి గారు విచక్షణ అధికారాలు పెట్టుకొని ఏ బిల్లుని అడ్డుకోలేదే. ఆ గొప్ప ఘనకార్యాలు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అంటే సిస్టమ్ ని పొల్యూట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకొని ఎన్నికలు ఆపింది. తెల్లారితే ఎలక్షన్స్ అనగా ఎన్నికలు ఆపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అసెంబ్లీలో బిల్లులను అడ్డుకుంది విచక్షణ అధికారాలతో స్పీకర్లను అడ్డు పెట్టుకొని బిల్లులను అడ్డుకుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీ పార్టీ మీద కుట్రలు కుతంత్రాలు చేసింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు కాదా? మీరు వచ్చి ఈ రోజు నీతులు చెప్తున్నారా? ప్రతి వ్యవస్థలో కూడా మీ మనుషుల్ని పెట్టుకొని కంప్యూటర్లలో కూడా మీరు పెన్ డ్రైవ్ల్ని చిప్పుల్ని సచివాలయంలో పెట్టి మీరు ప్రభుత్వంలో జరిగేటువంటి సీక్రెట్స్ అన్ని కూడా అధికారుల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారికి తెలిసేటట్లు మీరు వ్యవస్థల్ని పొల్యూట్ చేసింది ఎవరు? ముందు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ రోజు అధికారుల గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ 30 మంది ఐఏఎస్ని ఎన్నికలకు ముందు ఎందుకు మార్చవలసి వచ్చింది? అధికారులతోటి రాజ్యాంగంలో మీరు అధికారం వెరగబెట్టి మీరు అధికారులను మార్చి ఈవీఎంలు ఎట్లా ఓట్లేస్తారో తెలియదు, ఎలా కౌంటింగ్ జరిగిందో తెలియదు, ఏం జరిగిందో తెలియనటువంటి అవస్థలో మీరు ఎన్నికలు నిర్వహించింది నిజం కాదా? ఇప్పటికీ కూడా వాటికి పోలైన ఓట్లెంత, అలాగే మీరు ఇస్తున్నటువంటి లెక్కేంటి, దానికి సమాధానం చెప్పేటువంటి నాదుడే లేకుండా పోయాడా భారతదేశంలో? ఇలాంటి వ్యవస్థను సృష్టించింది ఎవరు? బీజేపీ పార్టీ కాదా? కనీసం అదేంటి మేనిఫెస్టోను కూడా పట్టుకోవడానికి మనస్కరించినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు వచ్చి నీతులు చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మేనిఫెస్టోను కూడా పట్టుకోవడానికి ఇష్టం లేదు. అంటే మీకు ప్రజల జీవితం మీద ఎంత వరకు కన్సర్న్ ఉంది? కేవలం మీకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి బీజేపీ పార్టీకి. అంతేగాని కనీసం మీరు మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా మీకు మనస్కరించినటువంటి గొప్ప పరిపాలన కలిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఓకే సుజాత గారు, ఏంటి